అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆదిలాబాద్ జిల్లాలో అధిక వర్ష ప్రభావం, పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కర్నూలు జిల్లాలో ప్రస్తుతం పత్తి పైరులో చేపట్టవలసిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు. వానాకాలంలో మొక్కజొన్నను ఆశించే బ్యాక్టీరియా కాండంకుళ్ళు, ఆకుమచ్చ, ఎండు తెగుళ్లు సమగ్ర యాజమాన్యం. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వానాకాలంలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే ఆహార ధాన్యపు పంట మొక్కజొన్న. గింజ కోసం, మేత కోసం వాణిజ్య శైలిలో మొక్కజొన్నను సాగు చేస్తారు. అధిక భాగం వర్షాధారంగానే సాగయ్యే ఈ పంటలో వానాకాలంలో తెగుళ్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వర్షాలు ఎక్కువైన సందర్భాల్లోనూ, నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులు ఎదురైన సందర్భాల్లోనూ మొక్కజొన్నను కాండం కుళ్ళు, ఎండు తెగుళ్లు ఆశిస్తాయి. అరుదుగా ఆకుమచ్చ తెగులు కూడా ఆశిస్తుంది. వీటి వల్ల దిగుబడిని నష్టపోవలసి వస్తుంది. వానాకాలంలో మొక్కజొన్నను ఆశించే తెగుళ్ల నివారణకు సమగ్ర యాజమాన్యం చేపట్టాలంటూ తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మొక్కజొన్న పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి మల్లయ్య. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్న సాగులో చూస్తే రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రధాన సమస్యల్లో ఈ తెగులు కూడా అతి ప్రధానమైనది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనకు ఉన్నటువంటి మారుతున్న వాతావరణ పరిస్థితులలో, ముఖ్యంగా ఈ వర్షాకాలంలో రకరకాల తెగుళ్ళు వచ్చి రైతులు వారి యొక్క దిగుబడిలో 20 నుంచి 30% వరకు కూడా దిగుబడి తగ్గడం జరుగుతూ ఉంది. ఈ తెగుళ్లలో అతి ప్రధానమైన చూసినట్టయితే ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు. ముఖ్యంగా ఈ జూలై, ఆగస్టు ప్రాంతంలో ఒక 20 నుంచి 25 రోజుల వరకు కూడా, అంటే ఎక్కువ వర్షాలు పడుతూ నేల తడిగా ఉన్నప్పుడు కొన్ని రకాలలో మాత్రము ఈ తెగులు అధికంగా వచ్చి మరి మొక్క యొక్క కాండమంతా కూడా నీటిలో తడిచినట్టుగా మారి, తదనంతరము నలుపుగా మారి, కాండమంతా కూడా కుళ్ళిపోయి కుళ్ళిన కోడిగుడ్డు వాసన వస్తూ చనిపోవడం జరుగుతూ ఉంది. ఈ తెగులు నివారణకు అతి ప్రధానంగా రైతులు చేయాల్సింది తట్టుకునే రకాలను వేసుకోవడము, ఈ నీరు పోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకోవడము. దీనికి మామూలుగా తెగులు వాడేటువంటి ఫంగిసైడ్స్ అంతగా అందుబాటులో లేవు. బ్లీచింగ్ పౌడర్ అనే మందుని ఒక 5 కిలోల ఎకరానికి చొప్పున మనము ఏ ప్రాంతంలో అయితే ఈ తెగులు వచ్చి మొక్కలు చనిపోవడం జరుగుతూ ఉందో ఆ ప్రాంతంలో వేసుకున్నట్టయితే ఈ తెగుల నుంచి మనము పంటను కాపాడుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నటువంటి ఇంకొక ప్రధానమైన సమస్య, ఒకటి జూలై, ఆగస్టు ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువ పడడం లేదా వర్షాలు అసలే లేకపోవడం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడైతే మొక్కజొన్న పూత దశలో ఉంటుందో అప్పుడు ఈ ఎండు తెగుళ్ళు లేదా కాండం కుళ్ళు తెగుళ్ళు అనేటివి ప్రధాన సమస్యగా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కాండం అంతా కుళ్ళిపోవడం, నలుపుగా మారిపోవడం లేదా పీచులాగా తయారవడం. ఇవి మాక్రోఫోమినా, ఫ్యుజేరియం లేదా సెఫలోస్పోరియం అనేటువంటి భూమిలో ఉండేటువంటి శిలీంధ్రాల ద్వారా వచ్చి మొక్కంతా కూడా నిలువున ఎండిపోయి మొక్క మరి పడిపోవడము, దిగుబడిలో చాలా వరకు 30, 40, 50% కూడా దిగుబడి తగ్గడం జరుగుతూ ఉంది. మెయిన్గా ఈ రెండింటిని ఈ మధ్య కాలంలో ప్రధాన సమస్యలుగా గమనించడం అనేది, ఇవి రాకుండా చూసుకోవాలన్నప్పుడు రైతులు ప్రధానంగా చేయాల్సింది మొదట వర్షాకాలం ప్రారంభం నుండే లోతైన దుక్కులు చేసుకోవడము. ఒక పారి తెగులు కనిపించిన తర్వాత వాటిని నివారణ చాలా కష్టం. కాబట్టి తెగులు రాకముందు ఏమైనా తట్టుకునే రకాలు ఉన్నాయా అని తెలుసుకొని వాటిని నివారించుకోవాలి. ముఖ్యంగా ఈ ఎండు తెగుళ్ళ నివారణకు
మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము, మొక్కజొన్న పరిశోధన స్థానం రాజేంద్ర నగర్ మరియు కరీంనగర్ వారు అభివృద్ధిపరిచినటువంటి DHM 117 కానివ్వండి, కరీంనగర్ మక్క 1 కానివ్వండి, ఈ ఎండు తెగులకు బాగా తట్టుకుంటాయి. రైతులు ఈ రకాలను వేసుకోవాలి. 2, ఖచ్చితంగా విత్తన శుద్ధిని పాటించాలి. విత్తన శుద్ధికి కూడా కెమికల్స్తో పాటు జీవశిలీంధ్రాలు అనేటువంటి ట్రైకోడర్మా విరిడే కానివ్వండి, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్తో కానీ విత్తన శుద్ధి చేసి పెట్టుకున్నట్టయితే కొంతవరకు ఈ తెగుళ్ళ నుంచి మనము రక్షణ కల్పించుకోవచ్చు. అంతేకాకుండా ఈ జీవశిలీంధ్రాలని మన పేడపై, మాగిన పశువుల పేడపైన అభివృద్ధిపరచుకొని దుక్కిలో వేసుకోవడం ద్వారా కూడా కొంతవరకు ఈ భూమిలో ఉండే తెగుల్ని తగ్గించి పొలంలో తెగులు రాకుండా చూసుకోవచ్చు. అట్లాగే ప్రధానమైనటువంటి యాజమాన్య పద్ధతులు, నీటి యాజమాన్యం సరైన మోతాదులో, ముఖ్యంగా మొదటి నెల రోజులు లేదా 2 నెలల వరకు నీరు ఎక్కువగా లేకుండా చూసుకోవడము, తర్వాత పూత దశ నుంచి పూత అనంతరము ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా చూసుకోవడం ద్వారా కూడా మనం ఈ తెగులను తగ్గించుకోవచ్చు. అలాగే సరైనటువంటి ఎరువుల యాజమాన్యం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో రైతులు ఈ పొటాషియం కొద్దిగా పెద్ద మొత్తంలో వాడడం లేదు. పొటాషియం సరైన మోతాదులో వాడినప్పుడు కూడా ఎండు తెగుళ్ళ నుంచి కొంతవరకు మనకు మొక్కజొన్నను రక్షించుకోవచ్చు. చివరి అస్త్రంగా పూత దశ అనంతరం కూడా మొక్కలు ఎండిపోతున్నట్టు గమనించినట్టయితే ఈ బ్లైటాక్స్, కాపర్ ఆక్సిక్లోరైడ్ లాంటి మందును తీసుకొని 3 గ్రాముల లీటర్ నీటి చొప్పున నీటి ద్రావణంలో కలుపుకొని ఏ ప్రాంతంలో అయితే మొక్కలు చనిపోతూ ఉన్నాయో ఆ ప్రాంతంలో డ్రించింగ్ చేసుకోవడం, మొక్కల మొదలను తడపడం ద్వారా కూడా కొంతవరకు నివారించుకోవచ్చు. ఈ విధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించినట్టయితే మనకి వర్షాకాలంలో వచ్చేటువంటి ప్రధానమైన తెగుళ్ళని మనము నివారించుకోవచ్చు. అలాగే ఇంకొకటి, కొన్ని రకాల హైబ్రిడ్స్లో మొక్కజొన్నలో ముఖ్యంగా ఈ ఆకుల మీద కోలాకారపు మచ్చలు, గోధుమ రంగు మచ్చలు రావడం కనబడుతూ ఉంది. ఇది అంత పెద్ద మొత్తం లేనప్పటికీ కొంచెం కనబడుతూ ఉంటుంది. ఇది వచ్చినప్పుడు మనము ఈ మ్యాంకోజెబ్ 3 గ్రాముల లీటర్ నీటికి లేదా కార్బన్ డైజిమ్ 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున పిచికారి చేసుకున్నట్టయితే ఆ ఆకుమచ్చ తెగులను కూడా తగ్గించుకొని దాదాపుగా మొక్కజొన్నలో మంచి దిగుబడులు పొందవచ్చు. గత 10 రోజుల పాటు ఏకధాటిగా కురిసిన వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పంటలైన పత్తి, సోయాతో పాటు ఇతర ఉద్యాన పంటలపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా కూరగాయల నారుమళ్లలో నారుకుళ్ళు కనిపిస్తోంది. పొలంలో నీరు నిల్వ ఉన్న చోట ఎండు తెగుళ్లు సోకే ఆస్కారం లేకపోలేదు. అందువల్ల కొన్ని రకాల యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక వర్షాల ప్రభావం నుంచి పంటలను సంరక్షించుకోవచ్చంటూ సూచిస్తున్నారు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మురళి. జూలై నెలలో మనకి సాధారణ వర్షపాతం కంటే సుమారుగా 40% పైగా ఎక్కువ వర్షం వచ్చినది. ఆదిలాబాద్ జిల్లా తీసుకున్నట్లయితే 270 మిల్లీమీటర్ల రెయిన్ఫాల్ అనేది వర్షపాతం నార్మల్ అయితే ఇక్కడ 320 వరకు వచ్చినట్లు తెలుస్తున్నది అనమాట. అయితే దీనివల్ల మనకి ఉద్యాన పంటల్లో కొన్ని నష్టాలు అయితే జరుగుతాయి. ముఖ్యంగా వాన నీరు నిలకడ ఉండటం, మురుగునీటి సౌకర్యం లేని భూముల్లో, ముఖ్యంగా మనము కూరగాయలు చూసుకున్నట్లయితే నారుమడిలో ఇప్పుడు నారు కానీ నాటుకున్నట్లయితే ఆ మడుల్లో నీళ్లు నిలకడ ఉన్నట్లయితే వేరు కుళ్ళిపోతుంది అనమాట. వేరు కుళ్ళకుండా ఉండాలంటే వాటికి మనము కాపర్ ఆక్సిక్లోరైడ్ 2 మిల్లీగ్రామ్స్తో పర్ లీటర్ నీటికి కలిపి నేలలో కలుపుకున్నట్లయితే డ్రెంచింగ్ అంటారు, వేసినట్లయితే వేరుకుళ్ళు లేకుండా ఉంటుంది అనమాట. వర్షాలు ఎక్కువ పడటం వల్ల మనకి ఏంటంటే పోషకాలన్నీ వాన నీటితో పాటు కొట్టుకొని పోతాయి. ముఖ్యంగా ఇవి ఏమవుతాయి అంటే నారు పసుపు రంగులో మారిపోయి ఎదుగుదల లేకుండా నారు ఆరోగ్యంగా ఉండదు. వీటి కోసం మనము నీరు తీసివేసి ఈ వేరుకుళ్ళు రాకుండా చూసుకోవటం కోసము ట్రైకోడర్మా విరిడి పశువుల ఎరువుతో సంబంధమైన వాటిని మనం మొక్కల దగ్గర పోసినట్లయితే వేరుకుళ్ళు అనేది కొంతవరకు ఆగుతుంది. దీంతోపాటు ఆ వేరుకుళ్ళు రాకుండా ఉండాలంటే ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్, డైథేన్ M45 ఈ ఫంగిసైడ్స్ని 2 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ నీటిలో కలిపి మనము మొక్కల దగ్గర చల్లినట్లయితే ఆ వేరుకుళ్ళు ఆగుతుంది. తర్వాత పోషకాల కోసము మల్టీన్యూట్రియంట్ మిక్స్చర్ కానీ 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి మొక్కల మీద చేసినట్లయితే మొక్కలు త్వరగా గ్రహించి నారు త్వరగా ఎదుగుదల అవుతుంది. అలాగే కాకుండా మనకి నారు త్వరగా రావాలంటే ఇప్పుడు కొత్తగా ప్రోట్రే మెథడ్ అనేది వచ్చింది. ప్రోట్రేస్ అంటే ట్రేస్లో మనము మొక్కలు నాటుకున్నట్లయితే ఇవి షేడ్ నెట్ కింద కానీ పాలు హౌస్లో కానీ పెంచుకున్నట్లయితే నారు ఎదుగుదల చక్కగా ఉండి కూరగాయ నారు ఆరోగ్యవంతమైనది తయారవుతుంది. అలాగే మనము ఈ పండ్ల తోటల్లో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే
ముఖ్యమైన సమస్యలు ఏంటంటే ఈ ఆకు నీరు నిలకడ ఉండటం వల్ల మొక్కలు కూడా పసుపు బారిపోయి ఉంటాయి. వీటికి మొక్కలకి పాదులు చేసుకొని వాటి చుట్టూ నీరు బయటికి పోయేట్టు చూసుకొని దాంతోపాటు పశువుల ఎరువు, నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్ ఎరువుల్ని వాటికి వయసును బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల పోషకాలు సంగ్రహించలేని దశలో ఉన్నప్పుడు ఇవి రెడీమేడ్గా మనకి మొక్కలకు అందుబాటులోకి వచ్చి హెల్తీగా తయారవడానికి అవకాశం ఉన్నది. తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తి పైరు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఓవైపు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తుంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాత్రం జూలై మాసంలో లోటు వర్షపాతం నమోదైంది. దీంతో ప్రత్తి పైరు ఎదుగుదల నెమ్మదించింది. దీనికి తోడు రసం పీల్చు పురుగులైన పచ్చదోమ, పేనుబంక దాడి మొదలైంది. పూత దశ నుంచి పత్తికి మరొక ప్రధాన శత్రువు గులాబీ రంగు పురుగు. రైతులందరూ సామూహికంగా నివారణ చర్యలు చేపడితే పత్తిలో చీడపీడలను అదుపులో ఉంచవచ్చంటూ యాజమాన్య సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పత్తి విభాగం కీటక శాస్త్రవేత్త డాక్టర్ శివరామకృష్ణ. కర్నూలు జిల్లాలో పత్తి చూసుకున్నట్లయితే దాదాపు 1,00,000 హెక్టార్లలో మనకు సాగుబడి చేశారు. అంటే కేవలం 40% మాత్రమే పత్తి సాగులో మనకు రైతు సోదరులు ముందులో ఉన్నారు. దీనికి ముఖ్య కారణాలు మనం చూసుకున్నట్లయితే వాతావరణంలో సమూలమైన మార్పులు సంభవించడం వల్ల, అంటే మనకు లోటు వర్షపాతము లేకపోతే అధిక వర్షపాతము మరియు మనకు సకాలంలో వర్షాలు కురవకపోవడం వల్ల, దాంతోపాటు మనకి గులాబీ పురుగు, తర్వాత మనకి టొబాకో స్ట్రిక్ వైరస్ ఇటువంటివి ఆశించడం వల్ల, తర్వాత మనకు అక్టోబరు, ఈ నవంబరు, డిసెంబర్ ఈ 3 మాసాల్లో మనకు ఈ తుఫాన్ రూపంలో అధిక వర్షపాతం నమోదు కావడం వల్ల, అంటే ముఖ్యంగా మనకు ప్రతి పంట ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో కాయ పక్వానికి వచ్చే దశ, కాయ పగిలే దశలో ఉండడం వల్ల తుఫాను వల్ల రైతులు ఈ కాయ కుళ్ళు తెగులు మనకు పత్తి పంటకు ఆశించి రైతులు చాలా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి మనకు గత 2 ఏళ్ల నుంచి కూడా ఈ పత్తి విస్తీర్ణం అనేది కర్నూలు జిల్లాలో చాలా వరకు తగ్గుతూ వచ్చింది. ఈ 30 నుంచి 70 రోజుల కాల వ్యవధిలో మనకు కర్నూలు జిల్లాలో ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఈ సాకీయ దశ నుంచి మనకు పుష్పించే, అంటే ఫ్లవరింగ్ స్టేజ్ వరకు మనకు పత్తి పంట మన కర్నూలు జిల్లాలో ఉంది. ఈ లోటు వర్షపాతం వల్ల ఈ పత్తి పంటలో రైతు సోదరులు కొన్ని కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు. వర్షం తక్కువగా రావడం వల్ల జూలై నెలలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఈ పత్తి పంట కొంత బెట్టకు గురైందని చెప్పొచ్చు. కాబట్టి తాత్కాలికంగా ఈ బెట్టను అధిగమించడానికి రైతు సోదరులు ముఖ్యంగా ఒక యూరియా 20 గ్రాములు, లేకపోతే డిఏపి 10 గ్రాములు, లేకపోతే పొటాషియం నైట్రేట్ ఒక 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని 3-4 సార్లు మనం ఈ ద్రావణాలు పిచికారీ చేసుకున్నట్లయితే ఉపశమనము పొందే అవకాశం ఎంతైనా ఉంది. దీంతోపాటు చీడపీడలు చూసుకున్నట్లయితే పత్తిలో ముఖ్యంగా పచ్చదోమ అంటే జాసిడ్స్ మరియు ఈ అఫిడ్స్ అంటే పేనుబంక కూడా ఎక్కువగా ఆశించినట్లు ఈ డయాగ్నోస్టిక్ సర్వే విజిట్స్లో మేము చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ పచ్చదోమ యాజమాన్యానికి రైతు సోదరులు ఈ ఫ్లోనికమైడ్ అనే మందు దొరుకుతుంది మార్కెట్లో, ఈ డైనోటోఫిరాన్ అనే మందు కూడా దొరుకుతుంది. ఏదైనా ఒక మందును 60 గ్రాములు ఒక ఎకరాకు మనము 200 లీటర్ల నీటిలో పిచికారీ చేసుకోవడం వల్ల మనము ఈ పచ్చదోమ, పేనుబంకను సమర్థవంతంగా నిర్మూలన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పసుపు వర్ణపు జిగురట్టలు, నీలి వర్ణపు జిగురట్టలు ఎకరాకు ఒక 30 నుంచి 40 వరకు ఉంచుకోవడం వల్ల రసం పీల్చే పురుగులు వాటికి ఆకర్షితమై వాటికి అతుక్కోవడం వల్ల కూడా మనము సమర్థవంతంగా నిర్మూలన చేసుకొనవచ్చును. ఈ పత్తి పంట ఇప్పుడు మొగ్గ మరియు పూత దశలు ఎక్కువగా ఉంది. ఈ దశ నుంచి రైతు సోదరులు ముఖ్యంగా ఈ గులాబీ పురుగు యాజమాన్యానికి తగిన చర్యలు చేపడితే మనకు భవిష్యత్తులో గులాబీ రంగు పురుగు రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. 30 నుంచి 50 రోజుల మధ్యలో మనకి లింగాకర్షణ బుట్టలు ఎకరాకు ఒక 4 ఉంచుకోవడం వల్ల మన పొలంలో గులాబీ రంగు పురుగు ఉనికిని కనిపెట్టి తద్వారా నివారణ చర్యలు మనము చేపట్టడానికి అవకాశం ఉంటుంది. గులాబీ రంగు పురుగు సామూహికంగా మనము నిర్మూలన చేసుకోవాలంటే ఎకరానికి 10 బుట్టలు చొప్పున మనము ఈ దశలో ఉంచుకొని ఈ సామూహిక నిర్మూలన ముఖ్యంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి బుట్టలో మనకు 8 నుంచి 10 తల్లిరెక్కల పురుగులు ఒక 3 రోజులు వరుసగా పడినట్టయితే ఆర్థిక నష్ట పరిమితి దాటిందిగా పరిగణించి రైతు సోదరులు వెంటనే ఈ గులాబీ రంగు పురుగుకు సస్యరక్షణ చర్యలు చేపట్టవలసి ఉంటుంది. దీనిలో భాగంగా మొదటగా మనకు ఈ వేప నూనె ఒక 5 ml 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకోవడం వల్ల గులాబీ రంగు పురుగు గుడ్డు అనేది పొదగకుండా నిర్మూలించబడుతుంది. ఆర్థిక నష్ట పరిమితిని అనుసరించి క్లోరోపైరిపాస్ అనే మందు ఎకరాకు ఒక 500 ml, పెరిడాలిల్ అనే మందు దొరుకుతుంది మార్కెట్లో, అది ఎకరాకు ఒక 750 ml మనము రొటేషన్లో పిచికారీ చేసుకోవడం వల్ల గులాబీ రంగు పురుగు ఉధృతిని మనము కొంతమేరకు తగ్గించుకోవచ్చును.
కర్నూలు జిల్లాలో రైతులు సాధారణంగా చేసే పొరపాటు ఏమంటే ఈ మోనోక్రోటోఫాసు అసిఫేట్ అనే మందులు కలిపి కొట్టడం వల్ల మనకు గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువ అవుతుందని చెప్పి మనకు పరిశోధనలు తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ప్రారంభ దశలో ఈ మోనోక్రోటోఫాసు అసిఫేట్ కలిపి కొట్టడం అనేది చాలా వరకు మానుకుంటే బాగుంటుంది. రైతు సోదరులు ప్రతి పంటలో చేసే మరొక ముఖ్యమైన పొరపాటు ఈ సింథటిక్ పెరిథ్రాయిడ్ మందులు ఉంటాయి, మనకి ఫెన్వాల్రేటు, సైపర్మెత్రిన్ ఇటువంటి మందులు ప్రారంభ దశలో కొట్టడం వల్ల ఈ రసం పీల్చు పురుగుల ఉధృతి ఎక్కువగా కావడానికి ఆస్కారం ఉంటుంది. పంట చివరి దశలో మాత్రమే 1 లేదా 2 పర్యాయాలు మనం పిచికారీ చేసుకుంటే మనం ఈ గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా నిర్మూలన చేసుకునవచ్చును. గత 2 ఏళ్ల నుంచి ఈ గులాబీ రంగు పురుగు యాజమాన్యంకు మనకు కొత్త పద్ధతి ఒకటి ఆవిష్కరణలో ఉంది. అది మనకు సంపర్క విచ్ఛిన్న ప్రక్రియ అంటాము, మీటింగ్ డిస్ట్రప్షన్ టెక్నాలజీ అంటామండి దీన్ని. ఈ పీబీ నాట్ అనే ఒక రోప్ లాగా ఉంటుంది, ఎర్రటి రోప్ లాగా, ఒక 30 సెంటీమీటర్స్ రోప్ ఇది. ఈ రోప్స్ను మనము ఎకరాకు ఒక 158 నుంచి 160 ఈ మొక్కలకు కట్టుకోవడం వల్ల, అంటే ప్రతి 5 సార్లకు ఒక సాలు, ప్రతి సాల్లో ఒక 10వ మొక్కకు కట్టుకోవడం వల్ల పంట 30 నుంచి 40 రోజుల మధ్యలో ఈ పీబీ నాట్ను కట్టుకోవాల్సి ఉంటుంది రైతు సోదరులు. ముఖ్యంగా ఈ సంపర్క విచ్ఛిన్న ప్రక్రియను రైతు సోదరులు ఆచరించాలనుకున్నప్పుడు ఒక లార్జ్ ఎక్స్టెంట్లో, అంటే ఒక 40 నుంచి 50 ఎకరాల రైతులు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి సామూహికంగా ఈ పద్ధతిని చేపట్టవలసి ఉంటుంది. కాటన్ క్రాప్ను మనము డిసెంబర్ వరకు మాత్రమే కొనసాగించుకోవాల్సి ఉంటుంది. తర్వాత జనవరి, ఫిబ్రవరి రైతు సోదరులు కొద్దిమంది నీటి ఆధారం కింద ఈ పంటను అలాగే కొనసాగిస్తూ ఉంటారు. ఇలా కొనసాగించడం వల్ల మనకు గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జూలైలో విత్తుకొని డిసెంబర్లో తీసేసుకోవాలి పంట. ఒక 6 నెలలు పంట విరామం అయితే గులాబీ రంగు పురుగుకు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. మనకు జనవరి నుంచి జూలై వరకు ఒక 6 నెలలు పంట విరామము, అంటే పత్తి అనేది ఆ పొలంలో లేకపోతే ఈ గులాబీ రంగు పురుగు కోశస్థ దశలు కూడా తగిన ఆహారం లేక అవి చనిపోవడం జరుగుతూ ఉంటాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం పరిధిలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటల్లోకి నీరు చేరడంతో రైతులు సాగుకు ఉపక్రమించారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రధాన జలాశయాలైన పాకాల, మాదన్నపేట, రంగయ్య చెరువు, ఎర్ర చెరువు, మాటేటి చెరువుల్లో దాదాపు 70% నీరు చేరుకుంది. వర్షాలు కొంత ఆలస్యమైనా సాగుకు సహకరించాయంటూ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ విధంగా వర్షాలు పడ్డాయో అదే మాదిరిగా మామూలుగా కాకపోతే అధిక వానలు కాకుండా మామూలుగా వర్షాలైతే బాగానే అదైతే ఇప్పటి వరకు చెర్లల్లో 60% ప్రతి కుంటలలో గాని చెర్లల్లో గాని నర్సంపేట నియోజకవర్గం ఉండబడిన పాకాల, మాదన్నపేట, రంగయ్య చెరువు, నల్లమాటు ఈ చెర్లలన్నిటికీ 60% నీళ్లు వచ్చినాయి. వాటికి రైతులందరూ సంతోషంగా ఈ వర్షంతో పడ్డ నీళ్లతోటే ఇప్పటి వరకు ఒక 25-30% కూడా నాట్లు వేసుకున్నారు. వర్షం పడుతున్నాయి, ఇప్పుడు నాట్లు నడుస్తున్నాయి, లేకపోతే నాట్లు పెట్టకపోతున్నాం. ఇప్పుడు నెల రోజులు నాటు ఆగి వర్షం ఉండేది ఉంటే ఇప్పుడు నాటు వేసేటోళ్ళు ఉన్నాం. ఇప్పుడు నాటు ఇప్పుడు నడతాయి కానీ కూడా కొద్దిగా లేకపోతే మాత్రం మళ్ళీ ఉన్న నీళ్లు కూడా పోతాయి చెర్లకి. రైతులు అందరూ సంతోషంగానే ఉన్నారు. చెర్లలో అంతటా వచ్చినాయి నీళ్లు, వచ్చినా కానీ ఆ నీళ్లు సరిపోవు. మళ్ళీ వర్షాలు పడుతున్నాయి, నీళ్లు సరిపోతాయి. 10 రోజులు బట్టి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురుతున్నాయి కాబట్టి నాట్లు వేసుకుంటాను. మంచిగా సంతోషంగా ఉన్నాం, నాట్లు వేసుకుంటాం. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నర్సంపేట డివిజన్ పరిధిలో నాట్లు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం 63,000 ఎకరాలలో వరి పంట సాగు కాగా ఈ సంవత్సరం సుమారు 60,000 ఎకరాల వరి సాగు కానుంది. ఇప్పటికీ 600 ఎకరాల వరకు రైతులు వరి నాట్లు వేశారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం నారుమళ్లు ముదిరిన ప్రాంతాల్లో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలంటూ సూచనలు అందిస్తున్నారు. గత 3-4 రోజుల నుంచి విస్తృతంగా వర్షాలు పడ్డాయి. మన తర్వాత మన చెరువులు, కుంటలు, మన పాకాల చెరువు కూడా మనకు నిండింది కాబట్టి రైతులు సోదరులందరికీ సంతోషంగా ఉండి ఇప్పుడు వ్యవసాయం విస్తృతంగా చేస్తున్నారు. ఇప్పుడు వరి నాట్లు కూడా చాలా ఉధృతంగా జరుగుతున్నాయి కాబట్టి కొన్ని సూచనలు మాత్రం కంపల్సరీ పాటించాలి. 60,000 ఎకరాలు మన నర్సంపేట డివిజన్ లో మొత్తం ఉంటే ఒక ఖానాపూర్లో మాత్రమే 30,000 ఎకరాల వరకు సాగు చేయబడుతుంది. మామూలు సీజన్ కంటే కొద్దిగా ముందే వాళ్ళు వరి నారు వేసుకుంటారు, వెదజల్లే పద్ధతిలో చేస్తున్నారు, తర్వాత మెషిన్ ద్వారా కూడా చేస్తున్నారు. నార్మల్ కూడా దాదాపు ఇప్పుడు ఈ 600 ఎకరాలు కూడా దాదాపు ట్రాన్స్ప్లాంటింగ్ ఏందో అది ఖానాపూర్ మండలినే మనం రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు మిగతా వాటికి కూడా ఇప్పుడు పాకల చెరువు నిండింది కాబట్టి ఖానాపూర్ మండల రైతులందరికీ ఇది ఒక శుభవార్త. వాళ్ళందరూ ఉత్సాహంగా కూడా ఉన్నారు. ఇప్పుడు నార్మల్ చాలా జోరు జరుగుతున్నాయి. వాళ్ళకి నేను ఇచ్చే సూచనలు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నార్మల్ 50 రోజులు దాటింది కాబట్టి వాళ్ళకి నేను ఇచ్చే సూచనలు ఏంటంటే పైన ఏదైతే నాటు వేసేటప్పుడు
ఆ పైన ఆకులను తుంచేసుకొని మొక్కలు నాటేటప్పుడు ఆ 7 నుంచి 8 మొక్కలు ఒక్కొక్క సార్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఎరువుల యాజమాన్యం కూడా వాళ్ళు 3 దఫాలుగా ఈ నారు ముదిరింది కాబట్టి 3 దఫాలు వేయకుండా 2 దఫాలుగానే వేసేసుకుంటే ఒక 25% మామూలు ఇప్పుడు 30 నుంచి 35 కిలోలు ఇప్పుడు నాటుపోసేటప్పుడు నాటేసేటప్పుడు వేసుకుంటాం కాబట్టి ఒక 25% ఎక్కువ చేసేసుకొని ఈ ఏదైతే 100% ఏదైతే ఉందో ఆ 100% ఒక ఎకరానికి వేసే బదులు దాంట్లో 70% ఇప్పుడు నాటేసుకున్నప్పుడు వేసుకుంటే ముదిరిన నారును మనం దక్కించుకొని అధిక దిగుబడి సాధించవచ్చు. ప్రస్తుత వర్షాలకు చెరువులు కుంటల్లో ఆశించిన స్థాయిలో నీరు చేరిందని, మరికొంత నీరు చేరితే రెండో పంటకు ఎలాంటి నీటి కొరత ఉండదంటూ రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పాడి రైతులకు, పౌల్ట్రీ రైతులకు, జీవాల పెంపకందారులకు షెడ్ల ఏర్పాటుకు సహకారాన్ని అందిస్తున్నట్లు నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కోటేశ్వరరావు తెలిపారు. జిల్లాలో 1300 షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. పశుసంవర్ధక శాఖ డ్వామా ఆధ్వర్యంలో ఈ షెడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పాడి రైతులకు 90% సబ్సిడీ ఇస్తుందన్నారు. పౌల్ట్రీ రైతులు, జీవాల పెంపకందారులకు 70% రాయితీ ఇస్తున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని పాడి రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాలో డామా వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద 90% సబ్సిడీతో క్యాటిల్ షెడ్లు, 70% సబ్సిడీతో పౌల్ట్రీ షెడ్స్, షీప్ షెడ్స్, గోకులాలు నిర్మించడం జరుగుతుంది. ఎవరైనా కూడా అవసరమైన వాళ్ళు, జాబ్ కార్డు కలిగిన వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, అలాగే బిలో పావర్టీ లైన్ వాళ్ళందరూ కూడా దీనికి అర్హత ఉంటుంది. షెడ్ని వాళ్ళ స్థలంలో నిర్మించుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించి మన జిల్లాకి 1300 యూనిట్స్ టార్గెట్గా ఇవ్వటం జరిగింది. అయితే మా పశుసంవర్ధక శాఖ ద్వారా రైతులు ఎవరికి కావాలో వాళ్ళ దగ్గర అప్లికేషన్ ఫారాలు తీసుకొని మేము మండల స్థాయిలో ఏపీఓకి, ఎండిఓ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ఉపాధి హామీ గ్రామీణ అభివృద్ధి శాఖ సంబంధించిన పీడీ డామా వాళ్ళ సిబ్బంది, మండల స్థాయిలో ఏపీఓలు, అలాగే ఎంపీడీఓలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఉంటారు కాబట్టి వాళ్ళు సెలక్షన్ చేస్తారు. మేము గ్రామ స్థాయిలో ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ద్వారా అప్లికేషన్ కలెక్ట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు ఉపాధి హామీకి సంబంధించిన సిబ్బంది, ఏపీఓలు కానీ అలాగే ఎంపీడీఓలు ఆ మండల స్థాయిలో ప్రజాప్రతినిధుల సహకారంతో తీసుకొని మంజూరుకి చర్యలు తీసుకుంటారు. దీనికి సంబంధించి మా శాఖ ద్వారా ఆ అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళకి ఇవ్వమని మాకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే పీడీ డామా వాళ్ళతో కూడా దీని విషయం మేము మాట్లాడుతున్నాం. విలేజ్ స్థాయిలో ఎనిమల్ హస్బెండరీ సిబ్బంది, అలాగే గ్రామీణాభివృద్ధి సంబంధించిన సిబ్బంది వాళ్ళందరూ కూడా రైతులకు సహకరించి ఈ మినీ గోకులాలని కార్యక్రమాన్ని, సబ్సిడీని ప్రజలు ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.